పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో జన సైనికుల ఆత్మీయ సమావేశం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఏ అభ్యర్థినైతే నిలబెడుతుందో ఆ అభ్యర్థిని గెలిపించే బాధ్యత జన సైనికులు తీసుకోవాలని తోట రాజా రమేష్ కోరారు. మా వంతుగా పార్టీకి కష్టపడుతూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నామన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 25వ వార్డు జాగుపాలెం ఏరియాలో ఈరోజు జన సైనికులతోటి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వందలాదిగా జన సైనికులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ సమావేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిలబెడుతుందో ఆ పార్టీ అభ్యర్థికి ఉమ్మడిగా గెలిపించే బాధ్యత జన సైనికులు ఇక్కడ అందరూ పనిచేసి రానున్న ఎన్నికల్లో ఆ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది. మా వంతుగా పార్టీకి కష్టపడతాము. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయడానికి